गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 42వ శ్లోకం అండి. न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवे नमः. తాత్పర్యం: గురువు కంటే అధికమగు తత్వము గాని, గురువు కంటే అధికమగు తపస్సు గాని, గురువు కంటే అధికమగు జ్ఞానం గాని లేదు. అట్టి పరమాత్మ స్వరూపమగు సద్గురువు కొరకు నమస్కారం. ఈ ఉపదేశం గురుగీతకి హృదయం లాంటిదన్నమాట. అంటే గురుగీతలో చాలా ఉపదేశాలను మనకు సదాశివుడు అమ్మవారి ద్వారా మనకు అందించినప్పటికీ
గురుగీత మొత్తానికి ఎన్నో ఉపదేశాలు కనబడుతూ ఉంటాయి. అఖండ మండలాకార వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం తస్మై శ్రీ గురువే నమః చిన్మయం వ్యాపకం. ఇట్లా అనేక రకాలైనటువంటి అనంత విశ్వవ్యాపకమైన సర్వవ్యాపకమైన గురువు యొక్క స్థితిని, పరమాత్మ యొక్క స్థితిని అందించపూనుకున్నటువంటి ఉపదేశాలు ఎన్నో కనపడ్డాయి. గురుగీతకి హృదయం అనే ఉపదేశం ఏమిటయ్యా? నా గురో రచితం, నా గురో రచితం, నా గురో రచితం అని 3 సార్లు చెప్తారు. ఎవరు చెప్పారయ్యా? శివశాసన, శివశాసన, శివశాసన అని ఈ ఉపదేశానికి ఒక పర్యాయమైనటువంటి ఉపదేశం కూడా ఉంది. అంటే అర్థం ఏమిటి అంటే, పక్కన దేనికంటే అనేది పక్కన చెప్పారు అన్నమాట. నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, నా గురోరధికం జ్ఞానం. ఇందులో తత్వం, తపః, జ్ఞానం ఈ మూడింటిని తీసి పక్కకు పెట్టామనుకోండి, 3 సార్లు ఏమన్నట్టు కనపడుతుంది? నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం శివశాసనత, శివశాసనత, శివశాసన అనే సూత్రం మనకి అందులోంచి శివ సూత్రాల్లో నుంచి, మహేశ్వర సూత్రాల్లో నుంచి కనబడుతుంది. సరే, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో సదాశివుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు? తత్వం మొదటి వికాసం ఎలా రావాలట? తత్వం అంటే అర్థం ఏమిటండి అంటే, పంచ బ్రహ్మలను అర్థం చేసుకోగలిగే శక్తి లభిస్తుంది తత్వజ్ఞానం వలన. ఎవరండి ఈ పంచ బ్రహ్మలు అన్నారు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు అని సాంఖ్య విచారణ జ్ఞానం చెబుతుంది. మరి తెలిసిపోయినట్టేనా? ఇప్పుడు మనకి తెలిసిపోయినట్టేనా అంటే, బ్రహ్మగారు అంటే చతుర్ముఖ ప్రజాపతి గారు కమలంలో కూర్చుని ఉంటాడు, సృష్టి చేస్తూ ఉంటాడు. 84 లక్షల జీవరాశుల సృష్టికి కారణమైన వాడు. ఇలా ఏదో బ్రహ్మగారి గురించినటువంటి వ్యాఖ్యానం, నేరేషన్ అంటారు. సరే, విష్ణువు గారు ఆయన ఏదో పాము మీద పడుకుంటాడు, పాల సముద్రంలో పడుకుంటాడు, ఎప్పుడు పడుకునే ఉంటాడు బాబు. ఆయన లేచి ఏం పని చేస్తున్నట్టు కనపడడు. ఎప్పుడు యోగ నిద్రావరవశుడై ఉంటాడు. అమ్మవారు మాత్రం ఆయన కాళ్ళు వదులుతూ ఉంటాడు. ఆయన ఏదో చతుర్భుజుడు, ఆయుధాలు ధరించాడు, ఈ ఆయుధాలు ధరించాడు, ఒక నేరేషన్. సరే, ఎప్పుడెప్పుడు సృష్టిలో లోక కళ్యాణం అవసరం అవుతుందో అప్పుడప్పుడల్లా ఈ నారాయణమూర్తి గారు మరలా జీవ శరీరాన్ని పనిముట్టుగా వాడుకొని ఆ జ్ఞానంతో, ఆ శక్తితో ఈ జీవ శరీరంలో ప్రకటితం అవుతూ ఉంటారు. ఆ ప్రకటితం అవడం అవతారం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో మళ్ళా అంశ అవతారాలు, ఆవేశ అవతారాలు సందర్భానుసారం వచ్చి వెళుతూ ఉంటాడు. ఆయన మహావిష్ణువు అక్కడే ఉంటాడు. ఆయన యొక్క శక్తి అలా పనిచేస్తూ అని మనం విష్ణుమూర్తి గారి గురించి చెప్తున్నాం. సరే, రుద్రుడు గారి గురించి ఆయన వేరే పని పడలేదండి. అందరినీ తనలో కలిపేసుకోవడం ఆయన పని. వేరే ఎవరిని మిగల్చాడు. అందరినీ తనలో కలుపుకుంటూ పోతాం. లయకారకుడు. లయకారకుడు అంటే అర్థం తనలో కలుపుకునేవాడు అని అర్థం. సముద్రంలో నుంచి భూమండలం మీద కొన్ని వేల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ వేల నదులన్నీ మళ్ళీ ఎక్కడికి చేరతాయి? ఆ ఒక్క సముద్రంలోకే చేరతాయి. సముద్రాన్ని కూడా లయకారకుడు అని అనొచ్చు. మరి ఎందులోంచి పుట్టాయో అందులోకే పోతున్నాయి. కాబట్టి ఏమన్నా అందరూ ఎందులోంచి వచ్చామయ్యా? ఏడుస్తూ రుద్రుడిలోంచి బయటకు వచ్చామట. అయ్యో, ఈశ్వరుని వదిలేసి వచ్చానే బయటికి. అజ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే ఏడుస్తూ పోయాడట మరణ వేదనతో. పోయేది మళ్ళా రుద్రుల్లోకి అని తెలిసిన వాడేమో ఆ వేదన లేకుండా పోయాడు. ఎవరికైతే మరణ వేదన లేదు, మృత్యు భయం లేదు, వాడేమనుకున్నాడు, ఆహా ఈశ్వరుడి నుంచి వచ్చేసాను నేను బయటికి. ఎంతకాలానికి మళ్ళా ఈశ్వరుడిలోనే లయం అయిపోతున్నాను, ఈశ్వరుడికి అభేద స్థితి ప్రాప్తిస్తుంది అని మృత్యు భయాన్ని జయించినటువంటి వాడై మృత్యుంజయుడై ఆ ఈశ్వరుల్లో లయం అయిపోతుంది. వాడికి ఏమైనా దోషం ఉందా? ఎవడికి దోషం లేదా? అదే ఎవడైతే ఏడుస్తూ పోయాడు వాడేమైంది? ఏడుస్తూ మళ్ళా వస్తాడు. ఏడుస్తూ పోవడం, ఏడుస్తూ రావడం, ఇదే ఉద్యోగం అడుగుతాడు.
కాబట్టి ఈ రుద్రుడు ఏం చేస్తాడయ్యా, నీ ఏడుపును పోగొడతాడయ్యా. అందుకని ఆయన పేరు పెట్టాడు. మనకి రుద్రంలో కూడా ఉంటుంది అనమాట, రోదనను పోగొట్టేవాడెవడు వాడు రుద్రుడు. ఏడిపించేవాడు రుద్రుడు అనే వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. ఏడిపించేవాడు రుద్రుడు కాదు, వేదనను రోదనను పోగొట్టేవాడెవడో వాడు రుద్రుడు. ఎందుకని ఆయన శివంకరుడు, మంగళము శుభాన్ని ఇచ్చేవాడు. ఏమిటి శుభం అంటే మీకు శోకం తరతి శోకం ఆత్మవిత్, ఆత్మజ్ఞానం రావాలి అంటే ఆ శివానుగ్రహం ఉండాలన్నమాట. అది లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఇలా ఈ త్రిమూర్తులు సృష్టి కార్యక్రమంలో పనిచేస్తున్నారండి. మరి ఆ మహేశ్వరుడు ఏం చేస్తాడండి? ఆయనకి ఏమైనా పని పాట ఉందా లేదా అంటే సర్వవ్యాపీ మహేశ్వర అంటే ఇటు పిండాండమైన అటు బ్రహ్మాండమైన ఇది అనే భేదం లేకుండా పిండాండ సాక్షిగాను బ్రహ్మాండ సాక్షిగాను, పిండాండంలోను బ్రహ్మాండం అంతటా మహత్స్వరూపుడై వ్యాపించి ఉన్న ఈశ్వరుడు ఎవడో వాడు మహేశ్వరుడు. వాడికి ఏమి కర్తవ్యం లేదు, వాడికి ఏం పని పాట లేదు, వ్యాపించి ఉంటాడు అంతే. ఆయన ఏం చేస్తాడంటే అవసరమైతే రుద్రుడు అవుతాడు, అవసరమైతే విష్ణువు కూడా అవుతాడు, అవసరమైతే బ్రహ్మ కూడా అవుతాడు. అంటే బ్రహ్మాండం యొక్క కాలగమనం మేరకు త్రిమూర్తులు అయ్యేవాడు ఎవడయ్యా అంటే ఆ మహేశ్వరుడే ఈ త్రిమూర్తులుగా కనబడుతున్నాడు. వేరే కొత్తవాడు ఎవడు రాలేదయ్యా. సరేనండి, ఈ కనబడ్డవాడు కనబడేట్టుగా నాలుగో శరీరంలో ఆ నాలుగో మహాకారణ స్థితులు అట్లా ఉండొచ్చు కదా. మరి సదాశివుడు ఏం చేస్తున్నాడండి? ఆయన ఎప్పుడు సదాశివుడయ్యా కదలడు, ఆయన మారడు. మరి ఆయన కళ్ళు రెప్పలే ఎత్తడు. ఈ కనురెప్పలే ఎత్తనటువంటి సదాశివుడు బోధించిన గీత ప్రకారం ఏం చెప్తున్నాడయ్యా అంటే నువ్వు కూడా సదాశివుడిలాగా ఉంటారా నాయనా అని చెప్తున్నాడు. అంటే మహత్ స్థితిని కూడా దాటవయ్యా. దాటినప్పుడు ఏమైంది? బ్రహ్మణో అవ్యక్త అవ్యక్తాన్ మహత్ కదా. మరి ఇప్పుడు ఈ సదాశివుడు ఎక్కడున్నాడు అంటే ఆ అవ్యక్త స్థితికి సాక్షిగా, మహత్ స్థితికి సాక్షిగా ఉన్నవాడేమో మహేశ్వరుడు అయితే అవ్యక్త స్థితికి సాక్షిగా ఉన్నవాడు సదాశివుడు. మరి ఆ బ్రహ్మం ఎవరండి? వారు పరశివము. ఏమిటండి మీకు శివుడి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అన్ని శివస్వరూపాల కిందే చెప్పుకోవడమేనా? మా విష్ణువు గారు ఏమైపోతారు, మా బ్రహ్మగారు ఏమైపోతారు అంటానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకని? సర్వవ్యాపి మహేశ్వర, వాళ్ళందరూ ఒకటేనా? నామరూపాలు ఎక్కడ లేవయ్యా? త్రిమూర్తుల దగ్గరే లేవు. ఏమంటే విష్ణువు గారు కృష్ణుడా రాముడా? ఏమంటే విష్ణువు గారు నరసింహుడా వామనుడా? ఏమంటే విష్ణువు గారు పరశురాముడా భార్గవరాముడా బలరాముడా? అయ్యో, ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంగా ఎలా కనబడుతున్నాడు, అనేక ఘటములలో ఎలా భాషిస్తున్నాడు, ఆయా సందర్భాలను బట్టి మీరు పెట్టుకున్న పేర్లు. భక్తుడికి ఎలా ఎలా తోస్తే భగవంతుడికి అలా అలా పెట్టుకున్నాడు. అంబరీషుడికి ఒకలాగా కనబడ్డాడు, అదే మరి అక్రూరుడికి ఒకలాగా కనబడ్డాడు. మరి ఆయనకి ఈయనకి ఒకలాగా ఎందుకు కనపడలేదండి? ఆయన అలా భావించాడు. అందుకని పరమాత్మ భగవద్గీతలు ఏమన్నాడు? నువ్వు నన్ను ఎలా భావిస్తావు నాకు తెలుసయ్యా బాబు, నువ్వు ఎలా భావిస్తే నేను ఎలా కనపడతా పోన్నాడు. ఎందుకని? నీకేమో నీ భావన వరకే తెలుసుకోగలిగే జ్ఞాన బలం ఉంది. సర్వవ్యాపి మహేశ్వర పిండ బ్రహ్మాండములు అంతటా ఎరిగిన వాడికి నిన్ను నీ భావాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమే ఉంది. కాబట్టి నువ్వు ఏ భావంలో భావిస్తే నేను నీకు అలా దర్శనమిస్తాను. ఇంతకీ గురువు గారికి ఒక కనీసం 10 మూరలంత జడ ఉండాలా లేదా బోడిగుండు ఉండాలా? నువ్వు ఎలా భావిస్తే అలాగా. ఆయన ఇంతకీ కాషాయ బట్టలు కట్టుకుని ఉండాలా లేకపోతే పంచాలాల్చి వేసుకున్న వాడే ఉండాలా, రుద్రాక్షలు ధరించిన వాడే ఉండాలా, తులసి మాల ధరించిన వాడే ఉండాలా? సరే, నువ్వు ఏ భావనతో చేస్తే ఆ భావన. ఎందుకని? ఆ ఈశ్వరుడు గురువు రూపంలో నీకు సశరీరిగా ప్రత్యక్షం అవుతుంది. ఎందుకని? నువ్వు అశరీర స్థితిని తెలుసుకోలేవు కాబట్టి అశరీర స్థితిలో ఉన్నటువంటి గురువు తత్వమునకు దాటినవాడు, తత్వాతీతుడు. తత్తనడానికి అవతల ఉన్నవాడు, త్వం అనడానికి అవతల ఉన్నవాడు, ఆశీపదాన్ని దాటినవాడు. అందువల్ల ఏం చెప్పాడు? నా గురోరధికం తత్వం. నువ్వు తత్వం ద్వారా ఏ పంచబ్రహ్మలనైతే తెలుసుకుంటున్నావు, పంచశక్తుల వ్యవహారాన్ని తెలుసుకుంటున్నావు,
బ్రహ్మాండ కాల గమనాన్ని తెలుసుకుని ఈ పిండాండ కాల గమనం కర్మ వ్యవహారం లేనిదని అంటున్నావు. ఏ తత్వజ్ఞానం చేత పిండ బ్రహ్మాండములంతా ఒకే లక్షణం మీద, స్వరూప జ్ఞాన లక్షణం మీద పనిచేస్తుందని తెలుసుకున్నావు. ఆ చైతన్యానికి మూలమంటూ, ఆ చైతన్యానికి అతీత స్థితిలో ఉన్నవాడెవడు? వాడు గురువు, వాడు అశరీరి, వాడు తత్వాది. నగురోరధికం తత్వం అంటే గురువు ఎక్కడ దాకా పనిచేయాలయ్యా అంటే త్వం పదం తెలియజెప్పే దగ్గర మొదలు పెడితే తత్పదాన్ని త్వం పదాన్నేమో బోధించాలి, విడిపించాలి. తత్పదాన్నేమో బోధించాలి, దర్శింపజేయాలి. అసిపదాన్నేమో అనుభవంతో అందించాలి, నిర్ణయంగా ఉంచాలి. 3 పనులు ఉన్నాయి పాఠం చెప్పేవాళ్ళకి. బోధ చేస్తున్నాడు, ఆచార్య పీఠాన్ని అలంకరించాడు అంటే ఏం చేయాలి అంటే త్వం పదాన్ని బాగా విచారణ చేసి, సాంఖ్య విచారణలో అనాత్మని బాగా విచారణ చేసి లేనిదని నిరూపించాలి. నిరూపించి ఏం చేయాలి? తత్పదం వైపు చెప్పాలి. తత్పదం అనే లక్ష్యంతో నడిపించాలి. నడిపించి ఆ తత్పదాన్ని దర్శింపచేయాలి. త్వం పదానికి దర్శనం అవసరం లేదు, ఎందుకంటే వాడికి అనుభవంలో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఆ తత్పదాన్ని బాగా తెలియజెప్పి దర్శింపజేయాలి. దర్శింపజేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా అట్లా జీవింపజేయాలి. అట్లా జీవింపజేస్తే అనుభవింపజేయాలి. అనుభవింపజేస్తే అసిపదం, ఆ తత్వము ఒకటే కదా అనే అసిపద స్థితిలో నిలకడగా నిర్ణయం పొంది అలా అలా సహజం అయ్యేటట్టుగా నిన్ను వెన్నంటి గురువు నడిపించాలి. ఏమంటే వెన్నంటి నడిపించడం అంటే ఏంటండి అన్నారు అనుకోండి. ఆ మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుని వెంటే ఉండి అలా నడిపించాడు. అలా వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తాడు చివరి దాకా. ఇప్పుడు పరమాత్మ యుద్ధం చేశాట, చేయలేదు. గురువు గారు ఏమైనా నీకోసం యుద్ధం చేస్తాడా? అదేమిటంటే నా కష్టాలన్నీ ఆయన భరించాలి కదా, నా కష్టాలన్నీ ఒంటి చేతితో తీసేయాలి కదా. నేను గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నా కష్టాలు నాకే ఉంటే ప్రయోజనం ఏముందండి? ఆయన నీ కష్టాలు ఏమి ఆయన అనుభవించడు. నీ కష్టాలు అంతకంటే ఏమి చేతితో తీసేది. కాకపోతే బయటపడే మార్గం చెప్తాడు, పరిష్కారం సూచిస్తాడు. ఇంకేం చేస్తాడు? సందర్భానుసారం దైవీ చైతన్య స్థితిలో అవసరమైన సహాయం. జీవ చైతన్యంలో చైతన్యానికి ఒక స్థాయి భేదం. జీవ చైతన్యం పదార్థమయమైన చైతన్యం ఎదిగితే జీవ చైతన్యం, దానికంటే ఎదిగితే దైవీ చైతన్యం, ఇంకా దానికంటే ఎదిగితే విశ్వ చైతన్యం. చైతన్యానికి 4 స్థాయి భేదంతో వ్యక్తీకరణలు ఉంటాయి. అధమ స్థాయిలో, జడ స్థాయిలో, పదార్థ స్థాయిలో చైతన్యం వ్యక్తీకరిస్తుంది. కొద్దిగా ఎదిగితే శక్తి స్థాయిలో జీవ చైతన్యంగా వ్యక్తీకరిస్తుంది. కొద్దిగా ఎదిగితే సాక్షిగా ఉన్న ఈశ్వర చైతన్య స్థాయిలో వ్యక్తీకరిస్తుంది. ఇంకా వ్యాపకమైతే విశ్వ చైతన్యంగా వ్యాపకమైంది. ఇలా ఏ ఏ చైతన్య పరిధిలో ఏ ఏ వికాసములు నీకు అవసరం అవుతాయో ఆయా వికాస పరిధులను నీకు అందుబాటులోకి రావడానికి కావాల్సినటువంటి మార్గాలు, సహాయాలు అందిస్తూ ఉంటాడు. ఇలా ఆ చిట్ట చివరి అశరీర స్థితిని శిష్యుడు కూడా పొంది, అశరీరి గురువు, అశరీరి శిష్యుడు అంటారు మనందరూ గురువు గారు స్వామి నిర్భయానంద. చిట్ట చివరి మెట్టి ఏమిటయ్యా అంటే అశరీరి గురువు, అశరీరి శిష్యుడు. అప్పుడు గురు శిష్యులు ఇరువురు లేరు. గురు శిష్యులు ఇరువురు ఒకటాయ గురు చెరుక భాషని అనే స్థితిని అశరీరి గురువు, అశరీరి శిష్యుడు అన్న స్థితికి చేరుకునేదాకా గురువు యొక్క సహాయం, మార్గదర్శనం నీకు లభిస్తూ ఉండాలి. ఏమంటే ఇంతకీ మా గురువు గారు ఒక్కడేనంటారా? 10 మందిని తీసుకోవాలంటారా? 100 మందిని తీసుకోవాలంటారా? ఎవరు కనబడితే వాళ్ళనే గురువు అనుకోవాలంటారా? గురోరధికం. ఏమండి గురువు గారు పదార్థం అయితే ఇదిగో ఈ పదార్థం అని చెప్పచ్చు. అందుకని సాంఖ్య విచారణలో ఏం చేస్తారు? నవవిధ ద్రవ్య విచారణ. విచారణ బ్రహ్మాండం అంతా 9 ద్రవ్యాలతో తయారైతాయా బాబు. పిండాండం గురించి చెప్పడానికి, బ్రహ్మాండం గురించి చెప్పేటప్పుడు ఆ నవవిధ ద్రవ్యాల గురించి చెప్తాడు. పంచభూతాలు, కాలము, దిక్కులు, ఆత్మ 8. ఇది కాక బ్రహ్మం. ఇదంతా కూడా బ్రహ్మ పదార్థం అంటుంటాం. పదార్థం అంటే బ్రహ్మాండం అంతా బ్రహ్మ పదార్థం.
ఇట్లా జాగరూకులై ఆలోచిస్తే ఈ నవవిధ ద్రవ్యం అంతా తెలుస్తుంది. మళ్ళీ దాని వ్యవహారం గుణము కర్మ. ఈ నవవిధ ద్రవ్య గుణ కర్మ విభాగ న్యాయాన్ని బాగా వివరించి చెప్పేదానికి సాంఖ్య విచారణ. సరే తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ తత్వజ్ఞానంతో తరించాలి. తారకం తరిస్తే అసిపదానికి చేరితే అమనస్కం. ఆ అసిపదంలో ఉంటే అమనస్కం. అక్కడ ఉండి ఇప్పుడు శరీరిగా ఉండాలి. ఆ అసిపదం అంతా శరీరి. ఆ శరీరిగా ఉన్నటువంటి వాడికి మళ్ళా సదాశివుడు, ఆ పరశివము, ఎవరో ఒక మహానుభావుడు, ఆ అశరీరి గురువు యొక్క సాన్నిధ్యం లభిస్తుంది, సహయోజనం లభిస్తుంది. ఆ మార్గదర్శనంలో అప్పుడు పరశివ తత్వాన్ని, అది కూడా పరశివ తత్వం, పరబ్రహ్మ తత్వం అని నీకు తెలుసు కాబట్టి తత్వం అన్న పదాన్ని వాడుతున్నాం. కానీ అక్కడ వాస్తవానికి అవి తత్వాలు అంటే తత్వములోకి రావాలి. ఇలా జాగరూకులై ఎవరైతే ఈ తరణం చేస్తారో వాళ్ళు తత్వజ్ఞాన తరణం చేస్తున్నారు. సరే, మొదటి పదం అయిపోయింది. నా గురువురధికం. గురువు గారు లేకుండా పదార్థంగా వ్యక్తీకరించబడుతున్న చైతన్య స్థితి నుంచి అనంత విశ్వంగా వ్యక్తీకరించబడుతున్నటువంటి చైతన్య స్థాయి వరకు ఉన్న తరణాన్ని మనం పూర్తి చేయలేం. కాబట్టి ఈ మొత్తం విశ్వం మీద అధికుడు ఎవడయ్యా అంటే గురువు గారే. ఇటువంటి గురువు గారయ్యా? పరశివ స్వరూపుడైన గురువు గారు, పరబ్రహ్మ స్వరూపుడైన గురువు గారు. సరే, అక్కడ నా గురోరధికం జ్ఞానం. తత్వంతో పాటు ఇందాక ఏ ప్రయోగం చేశాడు? బోధ చేసేటప్పుడు జ్ఞా అనేటటువంటి ధాతువును ప్రయోగించాడు. తెలియకపోవడం అనే దాంతో జీవభావం ముడిపడింది. తెలియకపోవడం అనేటటువంటి జీవభావంలో ఏదైతే ముడిపడిందో ఆజ్ఞ, అజ్ఞ అనే ధాతువుకు ఆ పెట్టాము, అజ్ఞ. సరే, జిజ్ఞాసుగా బాగా శాస్త్రాలన్నీ చదివాడు, అనేక రకాలైన మార్గాలను విచారణ చేశాడు, అనేక సాధనల్లో సాయశక్తుల ప్రయత్నం చేశాడు, తెలుసు అనేటటువంటి స్థాయికి వచ్చాడు. అజ్ఞ నుంచి జ్ఞ అయ్యాడు. ఏమండి, ఇంతకుముందు మీకు పుట్టినప్పటి నుంచి ఇవన్నీ తెలిసాడండి అంటే అప్పుడు తెలియదండి బాబు, ఇప్పుడు తెలిసినాయి అంటే అప్పుడు అజ్ఞ, ఇప్పుడు ఏమిటంటే జ్ఞ. సరే, జ్ఞ అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ జ్ఞాకి సాక్షిగా ఉండాలి. అంటే ప్రకృష్టమైన జ్ఞ, ప్రజ్ఞ. అందుకని భగవంతుడు భగవద్గీతలో అందరికీ, మానవులందరికీ ఒక గొప్ప లక్ష్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఏదైనా తీర్థయాత్రలే చేస్తావు, లేదా క్షేత్ర దర్శనాలకే వెళతావు, యోగాలే చేస్తావు, యాగాలే చేస్తావు, జపాలే చేస్తావు, తపాలే చేస్తావు, ఏ సాధన అయినా చెయ్యి. నువ్వేమవ్వాలి? స్థిత ప్రజ్ఞుడు కావాలి. అప్పుడే నీకు జ్ఞాన మార్గంలో పరిణామం వస్తుంది. అప్పటి వరకు నీకు జ్ఞాన మార్గంలోకి అధికారిత్వం లేదు అని చెప్పి. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యం దాకా నువ్వు రావాలి అంటే తత్వమసి మహావాక్యోపదేశం ఉండాలి. ఆ మహావాక్యోపదేశం లేకుండా నీకు ప్రజ్ఞానం అనేటటువంటి స్థాయి రాదు. సరే, మరి ఎవరి ఉపదేశ ప్రభావం చేతైతే నీలో ప్రజ్ఞ అన్న స్థితి మేలుకుందో, ఏమిటండి ప్రజ్ఞ అన్న స్థితి మేలుకోవడం? ఎవడైతే తాను మేలుకొని ఉండగా తన మెలకు ఆకల నిద్ర, తన శరీరేంద్రియ వ్యాపారాదులను ఆవహించి వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రాకడ కలుగుతూ ఉంటుంది, పోకడ మెలకు ఆకల నిద్ర వచ్చి పోతూ ఉంటాయి అంతే. వీడు మాత్రం అలా ఓరక వచ్చి పోయేవాడిని చూస్తూ ఉంటాడు, దారిన పోయే బాటసారులను చూసినట్టు అని ఉపమానం. అంటే అవస్థాత్రయ సాక్షిత్వాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు ప్రజ్ఞాస్థితిని పొందినటువంటి వాళ్ళు. ఏమిటండి వీళ్ళకు ప్రయోజనం? వీళ్లకు విశ్వరూప సందర్శన యోగం లభిస్తుంది. మరి ఆ విశ్వరూప సందర్శన యోగం వల్ల మాకేమిటంటే ప్రయోజనం? నీకు బ్రహ్మనిష్ట కలుగుతుంది. ఆ బ్రహ్మనిష్ట కలిగితే నాకేమిటంటే ప్రయోజనం? సర్వం కలుగుదాం బ్రహ్మం అనే నిర్ణయం కలుగుతుంది. అక్కడ దాకా చేరాలి అంటే అధికారిత్వం ఏమిటంటే ప్రజ్ఞ. అంటే అజ్ఞాన స్థితిలో మానవుడు పుట్టుకున్నాడు. పుట్టినటువంటి వాడు నిదానంగా ఎదిగి జీవన పరిణామ దశలలో జ్ఞ అనే స్థాయికి వస్తున్నాడు.
ఆ తర్వాత గురూపదేశం యొక్క ప్రభావం చేత, తత్వమసి మహావాక్యోపదేశం ప్రభావం చేత ప్రజ్ఞ అవుతున్నారు. ఈ ప్రజ్ఞ అన్నటువంటి స్థితికి రావడానికి విభూతి యోగం బాగా సహకరిస్తుంది. ఎందుకని? పరమాత్మ తన యోగ ఐశ్వర్యాన్ని ప్రకటించే ముందు విశ్వరూపంగా ఈ ముందు విభూతి యోగంలో ఆయన ఎక్కడెక్కడ ఎలా ఎలా అందరిలో అధిష్టానంగా ఎలా ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని విభూతి యోగంలో చెప్తాడు. జాగరూకుడే ఆ దృష్టితో గనక మనం గమనిస్తే అప్పుడు ఆ అన్నింటిలో విభూతి యోగంలో చెప్పబడిన అన్ని స్థానాలలో, అన్ని స్థితులలో, అన్ని శరీరాలలో ఉన్న ప్రజ్ఞ ఒక్కటే. ఆ ప్రజ్ఞ పరమాత్మ, ఆ ప్రజ్ఞ బ్రహ్మ అనే నిర్ణయానికి రాగలుగుతాం. లేకపోతే ఏమంటారు, పక్షులలో అయిన చేయుటను, మృగములలో సింహమును, గణికులలో కాలమును, ఇంద్రియములలో మనస్సును, దైత్యులలో ప్రహ్లాదుడను, ఇలా ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు. వీళ్ళందరూ ఏకంగా ఉన్నారా, అనేకంగా ఉన్నారా? పక్షులు, మృగాలు, దైత్యులు, ఆఖరికి ఈ మాట కూడా దేవతలలో దేవేంద్రుడను అంటాడు. అదేమిటండి? ఇప్పుడు ఆ దేవేంద్రుడు ఈ ప్రహ్లాదుడు ఒకడేనా? వేరు వేరా అన్నాం అనుకోండి. ఎవడెవడికైతే వేరు వేరని తోచిందో వాళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నారు? కర్మ మార్గం, భక్తి మార్గం. వీళ్ళంతా ఒకడేనయ్యా బాబు. వాళ్ళందరిలో ఆ ప్రహ్లాదుడు ఆ స్థితిలో అలా జీవించడానికి ఎవరు కారణం? పరమాత్మ కారణం. ఆ దేవేంద్రుడు ఆ స్థానంలో ఉండి ముల్లోకాలను పరిపాలించడానికి ఎవరు కారణం? ఆ పరమాత్మ కారణం. అందుకని ప్రహ్లాదుడు మాట అంటాడు, బలయుతులకు బలమెవ్వడు, నీకు నాకు తండ్రి ఎవడు అని సూటిగా హిరణ్యకశిపుని ప్రశ్నిస్తాడు. మనందరికీ తండ్రి ఒకడేనయ్యా, మనందరికీ పరమాత్మ ఒకడేనయ్యా, మనందరికీ బ్రహ్మం ఒకడేనయ్యా. ఒకడు దౌష్ట్యంతో వ్యవహరించవచ్చు, ఒకడు సౌశీల్యంతో వ్యవహరించవచ్చు. మానవులుగా కొంతమంది ఉండవచ్చు, దానవులుగా కొంతమంది ఉండవచ్చు, సురులుగా కొంతమంది ఉండవచ్చు, అసురులుగా ఎవరెంతమంది ఎలా ఉన్నప్పటికీ సృష్టి భాగమే కదా, సృష్టిలో భాగం కదా. మరి ఆ సృష్టి అంతా పరమాత్మే కదా, విశ్వవ్యాపకమైన వాడు కదా విష్ణువు. ఇప్పుడు ఆయనకంటే వీళ్ళు వేరుగా ఎలా చేద్దాం? మరి ఆయన మమ్మల్ని ఎందుకు చంపేయాలండి అని దైత్యులంతా పెద్ద పిటిషన్ పెట్టారు అనుకో, కంప్లైంట్ చేశారు. అరే మీ వల్ల ఇతరులకు ప్రమాదం వస్తుంది కాబట్టి మళ్ళీ నాలోనే కలిపేసుకుంటా పో అన్నాడు. మరి ఆ మానవులండి, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఆరాధనా బలం, సాధనా బలం ద్వారా వచ్చి నాలో చేరుతారు. మరి దేవతలండి, వాళ్ళు కూడా వాళ్ళ భోగాన్ని విడిచిపెట్టి, ఆ భోగాసక్తతను విడిచిపెట్టి వాళ్ళు కూడా తపస్సు చేస్తే వాళ్ళు కూడా నాలోకి వచ్చి చేరతారు. కాబట్టి దానవులకైనా తపస్సే, మానవులకైనా తపస్సే, దేవతలకైనా తపస్సే ధరించే మార్గం. మరి తపహ ఉండాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నగురోరధికం జ్ఞానం, నగురోరధికం తపహ. తపస్సు లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే తత్వం రాదు. మరి తత్వం అర్థం కావాలంటే ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏ స్థాయిలో ఉండాలయా అంటే ప్రజ్ఞ అన్న స్థాయి నుంచి చైతన్య వికాసాన్ని అందుకుంటుంది. మరి ప్రజ్ఞ అనే స్థాయికి నేను ఇంకా రాలేదు కదండి, ఇంకా జ్ఞా దగ్గరే ఉన్నాను కదండి. అయితే బుద్ధి వికాసం. జ్ఞా అంటే బుద్ధి వికాసం. అజ్ఞ అన్నాం, అప్పుడు ఆ బుద్ధి వికాసం కూడా లేదని అర్థం. అంటే నిత్యానిత్య వస్తు వివేకం కూడా లేదనుకోండి, అప్పుడేమన్నా? అప్పుడు అజ్ఞ. నిత్యానిత్య వస్తు వివేకం, ఆత్మానాత్మ వివేకం, సదసద్ వివేకం, ఇలా వివేక స్థాయిని పొందుతూ వచ్చాడు. ఎక్కడ దాకా వచ్చాడయ్యా అంటే సదసద్ వివేకం దాకా వచ్చాడు. అప్పుడు ప్రజ్ఞ. సరే, ఈ ప్రజ్ఞ అనుభవానికి వచ్చింది. అప్పుడు కార్యకారణ వివేకం కూడా పూర్తయిపోయింది. అప్పుడు విజ్ఞ. ఆ విజ్ఞ ఏకంగా బ్రహ్మాండ సాక్షిత్వమైన కూటస్థ స్థితికి చేరుకుంది. అప్పుడు సుజ్ఞ. ఆ సుజ్ఞ తన మూలాన్ని తాను గుర్తెరిగే పనిలో పడిందట. ఒక జ్ఞానే తన స్థాయిని, తన స్థితిని, తన మూలాన్ని గుర్తెరిగే పనిలో భాగంగా సర్వవ్యాపకం చెందుతూ
పిండ బ్రహ్మాండాలను దాటి అనంత విశ్వవ్యాపకంగా ఉన్న ఒకే ప్రకాశం, ఒకే చీకటిగా, కళగా నిష్కళగా, శబ్దముగా నిశ్శబ్దముగా, నాదముగా మౌనం, ఏకకాలంలో ఉన్నాయండి. అందుకని పరమాత్మ స్థితి అర్థం కావాలంటే ఏకకాలంలో వ్యవహరించాలి, అదే క్షణంలో అవ్యవహారిగా కూడా. ఏకకాలంలో ఎవరైతే వ్యవహారిగా ఉంటాడో, ఏకకాలంలో అశరీరిగాను ఏకకాలంలో శరీరిగాను ఉంటాడు, ఏకకాలంలో అనంత విశ్వ వ్యాపకంగాను ఏకకాలంలో ఒక శరీరానికి పరిమితమై ఉన్నట్లుగాను రెండు స్థితులు ఏకకాలంలో ఎవరిలో మూర్తి భవిస్తాయో వాళ్ళని మనం అవతారుడు అంటూ ఉంటాం. అంటే అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, నేను గోలోకంలోనూ ఉంటాను, వైకుంఠంలోనూ ఉంటాను, 14 భువన భాండాల్లోనూ ఉంటాను, కృష్ణుడుగా యశోదతి ఒళ్ళో పడుకున్న పిల్లవాడుగా కూడా ఉంటాను అన్న. ఇదేంటండి, ఎవరు కరెక్ట్ ఇందులో? నారదుడికి డౌట్ వచ్చింది. ఇంతమంది 8 మంది భార్యల్ని 16,000 మంది గోపికల్ని ఎలా అయిన అసలు నా వల్ల అసలు ఒక్క మహతిని మేనేజ్ చేయడం నా వల్ల కావడం లేదు, ఈయన ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఈ వేణని సరిగ్గా పనిచేయించడం రావడం లేదు. నారదుడికి ఒక సందేహం వచ్చింది. ఒకసారి వచ్చి చూద్దాం, ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణుడే కనబడుతున్నాడు, ఎవరింటికి వెళ్ళినా కృష్ణుడే కనబడుతున్నాడు. చివరికి గోపికలు కూడా కనపడడం మానేశారు, అందరూ కృష్ణుడే అయిపోయారు. అప్పుడు అర్థమైంది, ఓ పరబ్రహ్మం అంటే అర్థం ఇది కదా. ఆయన ఏకకాలంలో అంతటా ఉండగలడు, ఏకకాలంలో ఒక చోట ఉన్నట్టుగా కూడా కనపడగలడు. అందుకని ఇప్పుడు మనంతా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఏమంటే విగ్రహాలు ఎందుకు పెడతారంటే అంతా సగుణం సాకారాన్ని బాగా పెంచేస్తున్నారు, మీరు మాకు అజ్ఞానాన్ని పెంచేస్తున్నారు, నేను తెలుసుకోవాల్సిన నిర్గుణ నిరాకారం కదా, నిర్గుణ నిరాకారం బదులు మమ్మల్ని విగ్రహాలకు కట్టేస్తున్నారు. అరే దొర్రం దానికి కదా, అణువు నుంచి మహత్ దాకా ఉన్నది ఒక పరమాత్మే అయితే అజ్ఞానం ఎలా అవుతుంది? ఆ దృష్టిని అందిస్తోంది, అంతేగాని నేను రూపానికి కట్టుబడి వేయటం లేదు. అది జాగరూకుడవై నిర్విషయాన్ని, నిస్సంకల్పాన్ని, నిర్వికల్పాన్ని, సహజ నిర్వికల్పాన్ని నీవు చైతన్య సూత్రం మీద ఎలా ఇమిడి ఉన్నాయో అందుకోవడానికి పనికొచ్చేటటువంటి ఉత్తమ సాధన అది విగ్రహం. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, ఏమంటే విగ్రహారాధన కూడదట కదా, మానేయాలట కదా, జ్ఞానం రావాలంటే, ఆత్మజ్ఞానం రావాలంటే అని అడిగారు. అయినా విగ్రహం లేని వారెవరు అని అడిగారు. శరీరం విగ్రహం కాదు, నీ దేహం విగ్రహమే కదా, దాన్ని రోజు బాగా షోడశోపచారాలతో బాగా సిద్ధపరుస్తున్నావు కదా, ఆ షోడశోపచారాలే అక్కడ ఎదుర్కొన్నా ఉన్న నా మమ అని చేస్తున్నావు, మమ అని ఇక్కడ చేస్తున్నావు, నమమ అని అక్కడ చేస్తున్నావు. కాబట్టి నీకు నమమ అనే అభ్యాసం కోసం అది పెట్టారు. ఎట్లా అయితే పిల్లవాడు అక్షరాభ్యాసం చేయడానికి పలక అవసరము, మరి అది అవసరం కదా, అనవసరం అనకూడదు. అందువలన ఏది ఈ సృష్టిలో అనవసరంగా ఏది తయారు కాదు. పరమాత్మ సంకల్పం లేకుండా అకారణంగా ఏది జరగదు, అవ్యవస్థితంగా ఏది జరగదు. అన్ని నీ పరిణామంలో భాగం. ఎప్పటికైనా నువ్వు అజ్ఞ అన్న స్థితి నుంచి జ్ఞా అనే స్థితికి, జ్ఞానించి ప్రజ్ఞ అనే స్థితికి, ప్రజ్ఞ నుంచి సుజ్ఞ, విజ్ఞ అనే స్థితికి, విజ్ఞ నుంచి సుజ్ఞ. అందుకని సుజ్ఞాన దీపమును గురుగీతం అంటే, ఈ గురుగీత ఏ స్థాయిలో చెప్పబడింది అంటే మనలో సుజ్ఞానాన్ని మేలుకొలిపేటటువంటి స్థాయిలో చెప్పబడింది. అందుకని సదాశివ ప్రణీతమైనటువంటి గురుగీతలు. ఆ సదాశివుడు మాత్రమే సుజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే పరశివం అనేటటువంటి నిర్ణయం కలగాలి అంటే ఈ సుజ్ఞానం ఉండాలి. జాగరూకులై ఆలోచించుకోవాలన్నమాట. మనం అందరం ఈ జ్ఞా అనేటటువంటి ప్రమాణం, ఈ టైం స్కేల్ మీద ఈ జ్ఞానం అనే మార్గంలో అజ్ఞా దగ్గర ఉన్నామా, జ్ఞా దాకా వచ్చామా, ప్రజ్ఞ దాకా వచ్చామా, సుజ్ఞ దాకా వచ్చామా, విజ్ఞ దాకా వచ్చామా అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబా అందుకోసమని అనంత ప్రజ్ఞ, అనంత విజ్ఞ అని 2 ఉపదేశాలను బోధించారు. అవకాశం ఉన్నవాడు ఎవరైనా ఆ రెండింటిని అధ్యయనం చేస్తే బ్రహ్మాండం విశ్వాండం యొక్క సమన్వయం బోధపడుతుంది. ఆ రెండింటిని అందులో అందించారు అన్నమాట. అంటే సర్వం ఒకటి, శూన్యం ఒకటి.
అనంత ప్రజ్ఞ సర్వం, అనంత విద్య శూన్యం. ఈ సర్వం శూన్యం ఒకటే అని నిరూపితం అవుతుంది రెండింటి ద్వారా. అలాంటి నిర్ణయాన్ని పొందినవాడు పూర్ణం. ఆ పూర్ణం యొక్క మూలం అచలంలో లేనిదని తెలియబడితే, పరబాహ్యంలో లేనిదని తెలియబడితే పరిపూర్ణం. కాబట్టి మొట్టమొదటి సర్వం అంటే ఏమిటో తెలియబడాలి, ఆ తర్వాత శూన్యం అంటే ఏమిటో తెలియబడాలి. అలాగే శూన్యము సర్వము ఒకటే అని తెలియబడాలి. ఇది నిర్ణయం అయిన తర్వాత దానికి మూలం లేదని తెలియబడాలి. చిట్ట చివరి కైవల్యంలో ఈ 4 స్థాయిలు ఉన్నాయన్నమాట. అందుకని అక్కడ ఏదో వారికి పేర్లు పెట్టారు. నిశ్చల, నిరంజన, తూష్ణీభూత దీక్ష, నిర్వాసన, మౌన దీక్ష, ఇలా ఏవో పెద్ద పెద్ద పేర్లు పెడతారు అన్నమాట. సో ఆ పేర్లన్నీ ఎక్కడ పనికొస్తాయా అంటే ఆ సర్వం శూన్యం, సర్వం శూన్యం ఒకటి. ఆ సర్వం శూన్యం ఒకటైన పూర్ణమునకు పరబాహ్యంలో మూలం లేదు. ఈ 4 స్థాయిలకి అర్థం కావడానికి అలా అందుబాటులోకి తీసుకొచ్చారు బోధారూపం. శిష్యుడి యొక్క స్థాయిని బట్టి వాడి ఊహకు అందించడానికి చేసే వాగ్రూపమైన ప్రయత్నం బోధ. అంతేగాని అది అలాగే సరిపెట్టుకుందాంలే అనుకుంటే అప్పుడు వాచ్యార్థం మేరకు అందుబాటులో ఉంటుంది తప్ప లక్ష్యార్థాన్ని అందుకోలేదు. ఎప్పటికైనా లక్ష్యార్థం మర్మంగా అందులో దాగి ఉంటుంది. మనం గురువు ద్వారా ఆ లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ మర్మాన్ని భేదించి ఆ రహస్యాన్ని, రహతి ఇది రహస్య అంటే అర్థం ఏమిటంటే బాగా విశదంగా తెలుసుకుంటే గాని, విశదంగా సాధన చేస్తే గాని, విస్తారమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటే గాని అది మనకి బోధపడుతుంది. అది అనుభవానికి రాదు, నిర్ణయం అవ్వదు అని చెప్పడం రహస్యం. అంటే అలాంటి విశేషమైన ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, స్వానుభవం పొందాలి, నిర్ణయంగా ఉండాలి, సహజం అవ్వాలి. సహజమైంది మాత్రమే నిశుద్ధి. గురువు గారు అంటే ఏమండి, గురువు గారిని ఏ స్కూల్లో తయారు చేద్దాం? ఏదైనా స్కూల్లో గురువు గారు తయారు చేయడానికి వీలవుతుందా అంటే ఒక స్కూల్లో గురువు గారు ఎలా తయారవుతాడు? అవ్వలేడు, అసాధ్యం. మరి ఎవరు తయారవుతారు? ఉపాధ్యాయులు తయారవుతారు. స్కూల్ అంటే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే అర్థం ఏమిటంటే శిష్యుడితో పాటు కలిసి అధ్యయనం చేసేవాడు అని అర్థం. అంతేగాని గురువు గారు అంటే గురువు గారిని స్కూల్లో తయారు చేయడం కుదరదు. ఎందుకు కుదరదండి? మేము తయారు చేస్తున్నాం కదా. మా స్కూల్లో మేము 3 మంది గురువులు తయారు చేసాం, బోధాధికారులందరినీ తయారు చేసాం కదా. వీళ్ళందరూ ఉపాధ్యాయులు. ఏమిటి బోధాధికారులందరూ అంటే ఉపాధ్యాయులు. ఎందుకని? వీళ్ళందరూ ఆ మార్గంలో సాంఖ్య విచారణ, సాంఖ్య తారక అమనస్కాలను బోధించడానికి పనికొస్తారు. మరి బోధ అనుభవ జ్ఞానంగా ఉపయోగపడాలంటే, స్వానుభవంలో నిర్ణయం అవ్వాలంటే, సహజం అవ్వాలంటే ఆ ఏకంగా ఈశ్వరుడే గురు రూపంలో రావాల్సింది, వేరే మార్గం లేదు. అందుకని గురువు అంటే అర్థం ఏమిటంటే ఈశ్వరుడే గురువు. ఈశ్వరు గురు ఆత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ 3 ఒకటే. ఇది అంటే ఈ 3 ఒకటే. అంటే ఈశ్వరుడే గురువుగా నీకు అందుబాటులోకి వస్తే తప్ప నీకు అనుభవ జ్ఞానం రాదు, నీకు స్వానుభవంలో అది నిర్ణయం కాదు. ఏమండి, మెలకువలో అవుతుందంటారా, కలలో అవుతుందంటారా, లేకపోతే గాఢ నిద్రావస్థలో అవుతుందంటారా? ఇంతకీ నాకు నిర్ణయం చెప్పండి. ఆ 3 లేని స్థితిలో నిర్ణయం అవుతుంది. ఇది మెలకువ, ఇది కళ, ఇది నిద్ర అనే నిర్ణయం నీకు ఉన్నంత కాలం నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని ఆత్మబోధ చెప్తారు. మరి అలా చెప్తారు ఏమిటంటే ఈ 3 లేనివాడు అసలు భూమండలంలో ఒకడైనా ఉన్నాడా? ఉంటాడు, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. వాడికి మెలకువ, కళ, నిద్ర లేవు. ఏ మెలకువ, కళ, నిద్ర లేవు? బ్రహ్మాండానికి సంబంధించిన మెలకువ, కళ, నిద్ర కూడా లేవు. ఇక్కడ జీవుడికి సంబంధించిన మెలకువ, కళ, నిద్ర అన్నాం, అక్కడేమో సృష్టి స్థితి లయాలన్నాం. 3 కూడా లేవు. అందుకేగా మహేశ్వరుడు, సదాశివుడు అనే పేర్లు పెట్టి మరి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా గురోరధికం తత్వం, నా గురోరధికం జ్ఞానం, నా గురోరధికం తపః. తపస్సు చేయకుండా గురువుని తెలుసుకోలేవు, జ్ఞానం లేకుండా గురువుని తెలుసుకోలేవు, తత్వము అనే దృష్టి లేకుండా నీ గురువు బోధపడదు. ఎవరికైనా గురువు లభించాలంటే ఏం ఉండాలి? ఈ 3 ఉండాలి.
అంటే తపస్సు చేయాలి, గురువును గుర్తించగలిగే జ్ఞానం ఉండాలి, లక్ష్యమైనటువంటి తత్వ జ్ఞానం, తత్వ అనుభవ దృష్టి, తత్వ దృష్టి అంటారు, ఆ తాత్వికమైన దృష్టి ఉండాలి. ఈ 3 దృష్టిలతో మాత్రమే నువ్వు గురువును గుర్తించగలుగుతావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శిష్యుడికి ఈ 3 ఉండాలి. నాకు గురువు కావాలి అనే తపస్సు చేయాలి, నాకు గురువు లభించాలి అనే తపస్సు చేయాలి. గురువును గుర్తించే జ్ఞానం ఎలాగో ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ తర్వాత తత్వదృష్టిని అందింపజేయగలిగేటటువంటి, అనుభవింపజేయగలిగిన గురువుని అన్వేషించాలి. అంటే గురువుని ఎట్లా అన్వేషించాలో చెప్పేది గురువు. చాలా మంది అంటుంటారు, ఏమంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. అదేమిటండి, దర్శన స్థితి రాదు కాబట్టి దాన్ని గుడ్డి విద్య. గుడ్డివాడు ఎట్లా అయితే చూడలేడు, గురువు లేకుండా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే అది నీకు దర్శన స్థితి దాకా రాదు. దీనికి సహజ మార్గనే విధానంలో దాని ఆది మూల పురుషుడు ఆ మార్గాన్ని నిర్మాణం చేసిన లాలాజీ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన భాషలో ఒక పద్ధతిగా చెప్తారు. ఆయన ఈ విషయం అంతా ఓంకారం వ్యాపించి ఉంది, ప్రణవనాదం వ్యాపించి ఉంది అని చెప్తారు కదా, అది 21 వలయాలుగా వ్యాపిస్తుంది. ఒక బిందువు నుంచి 21 వలయాలుగా ఆ నాదం అంతా వ్యాపిస్తుంది. నీవు స్వయంగా సాధన చేస్తే గురువు లేకుండా 21వ వలయాన్ని దాటొచ్చు అంతే. అంటే 20వ వలయంలో 21 దాటి 20వ వలయంలోకి ప్రవేశించాలి అంటే గురువు లేకుండా ఎవరు ప్రవేశించాలి. అంటే బహిర్ముఖంలో నుంచి అంతర్ముఖంలోకి నువ్వు తిప్పాలి అంటే ఓ గురువు కావాలి. లేకపోతే నీకు అంతర్ముఖం అనే స్థితి రాదు, ఎప్పుడు బహిర్ముఖమే సత్యం అనిపిస్తుంది. ఇలా జాగరూకుడవై ఆ 21 వలయాలు దాటి ఆ బిందు స్థానాన్ని కనుక నువ్వు చేరితే ఆ బిందు మధ్యంలో నీకు పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయం కలుగుతుంది. మరి ఈ ప్రయాణాన్ని మనం ఏ శరీరంతో దాటాలి? ఈ మాంసమయమైనటువంటి సప్తధాతు నిర్మితమైన శరీరంతో, విషయరసంతో పూజించబడి విషయానంద మగ్నులమైనటువంటి భోగ జీవితంతో ఆ 21 వలయాలను దాటగలుగుతామా? అందుకని ప్రణవానుసంధానం చేసేటప్పుడు 21 సార్లు ఏంటని ఆయన. దాని అర్థం ఏమిటి? 5 5 25లో 20 దాటేయాలి. ఆ చివరికి అహంకారాన్ని కూడా దాటేయాలి. మనసు బుద్ధి చిత్తం వరకే ఉండాలి, అహంకారం దాకా వెళ్ళకూడదు అనమాట. ఆ 21 సార్లు చేసినప్పుడు అహంకారాన్ని దాటి చిత్తశుద్ధిని పొంది బుద్ధిని పట్టుకెళ్ళి ఆత్మస్థితిలో లయం చేయాలి. అది 21 సార్లు ప్రణవానుసంధానం చేయాలి. బాబా గారి దగ్గర కూడా రోజు సుప్రభాతం దగ్గర ఓంకారం సుప్రభాతం అన్నప్పుడు 21 సార్లు ఓంకారం చేస్తారు ప్రశాంతి. ఎందుకోసం అంటే ఈ 21 తత్వాలను దాటాలి, ఈ 21 ఇంద్రియాలను దాటాలి. దాటి జ్ఞాత స్థానంలో, కూటస్థ స్థానంలో నిలకడ చెందాలి. మనం కూడా సంధ్యా సాధనలో ప్రణవానుసంధానం, త్రిమాత్రికాయుధం అని, అర్ధమాత్రికాయుధం అని, అమాత్రికాయుధం అనే అనుసంధానాన్ని చేస్తున్నాం. ఆ అనుసంధానం నేను ఎక్కడ విడిచిపెట్టాలయ్యా అంటే ఆ జ్ఞాత అనే స్థానంలో, కూటస్థుడు అనే స్థానంలో నేను వెళ్ళిపోతాను. అప్పుడు అది ప్రజ్ఞ అవుతుంది. ఓ పక్కకు వచ్చాం, మనసు స్థానంలో నిలబడ్డాం, లేదా ఆ పైన ఎక్కడో ఆ కూటస్థుడి పక్కన ఉన్నటువంటి స్థానంలో, ఆకాశం దాటి ఆకాశంలో వాయువు దాకా వచ్చాం అనుకోండి. అప్పుడు ఏమయ్యావయ్యా? జ్ఞా. ఒక స్థానమే తేడా. జ్ఞాకి ప్రజ్ఞాకి మధ్యలో తేడా అంటే ఒక స్థానమే. ఒక్కసారి ప్రతిబింబించగానే అది జ్ఞా. ఈ ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం వ్యవహారశీలం కూడా అయింది. వ్యవహారశీలం ఎలా అయిందండి? ప్రతిబింబం ఎట్లా వ్యవహరిస్తుందండి? దానికి స్వయంగా శక్తి లేదు కదా. అదేంటయ్యా? నీ ఇంద్రియాలు ఎటువంటివయ్యా? ఆ తత్వాలు ఎటువంటివయ్యా అంటే భూతద్దం లాంటివి. ఆ పైన సూర్యుడు కాంతి ఒకటే, కానీ అది ఆ భూతద్దంలో నుంచి పడింది, కాన్కేవ్ లెన్స్ లో నుంచి పడింది. పడేటప్పటికి అంతకుముందు సూర్యరశ్మిలో కాగితం పెడితే ఇది అర్థం కాలేదు. కానీ ఈ ఇంద్రియాల మధ్యలో నుంచి ఇంద్రియం ద్వారా అది ప్రతిబింబించేటప్పటికి ఈ కాగితాన్ని దగ్ధం చేయగలిగేటటువంటి
వ్యవహారం జరిగినట్లుగా కనబడుతుంది. మరి ఇప్పుడు కాగితం ఏమైందండి? బూడిదై. కాగితం ఎందులోంచి వచ్చిందండి? పంచభూతాల్లోంచి వచ్చింది. పంచభూతాల్లోంచి వచ్చినప్పుడు ప్రకాశం లేదా? ఉంది. ఈ కాగితం బూడిదైనప్పుడు ప్రకాశం ఉపయోగపడలేదా? పడింది. ప్రకాశం ప్రకాశంలోకి పోయింది, పదార్థం పదార్థంలోకి. రేపొద్దున ఈ శరీరం పడిపోయినప్పుడు కూడా పాంచభౌతిక దేహంలో ఉన్న పంచభూత తత్వాలు పంచభూతాల్లోకి పోతున్నాయి. ప్రకాశం ప్రకాశంలో. అలా పోతే నాకు ఎలాగంటే ఉపయోగం? కాగితం నేను రాసుకోవాలంటే మళ్ళీ ఉండాలి కదా, మళ్ళా కాగితం తయారు చేయాల్సిందే, మళ్ళీ దాని మీద అంతా రాయాల్సిందే. అది కూడా నా ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవాలి. అందరికీ బాగా తెలిసిన పాట అనమాట. కోరా కాగజ్ థా ఏ మన్ మేరా, ఇస్పే లిఖా హై నామ్ హమారా. నా పేరు నేనే రాసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టుగా నా ఆలోచనలన్నీ రాసుకున్నాను. అలా ఉండాలంట కాగితం నా స్వాధీనం. మళ్ళా కాగితం నువ్వు ఇవ్వకపోతే ఎలాగే ఇచ్చాడా అని అడిగావు అనుకోండి. సరే మళ్ళా ఒక కాగితం పట్టుకెళ్ళవయ్యా, మళ్ళా పుట్టు ఒకసారి, మళ్ళా పుట్టి మళ్ళా ఒకసారి నీ జీవితం అంతా రాసుకోదాని మీద. ప్రతి వాళ్ళకి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఈ డైరీ రాయడం ఏంటంటే జనం నుంచి మరణం దాకా ఉన్న జీవితం రాసుకోవడమే ఆత్మకథ అన్నా. నిజానికి అది ఆత్మకథ అనాలా, జీవుడి కథ అనాలా, జీవాత్మ కథ అనాలా? అన్ని ప్రశ్నలే. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితిలోకి వచ్చేసాడు. ఇప్పుడు వాడు డైరీ రాస్తాడా? ఇంకేవు డైరీ రాస్తాడు? వాడికి డైరీలతో పని లేక. అదే అది దాటి విజ్ఞానే స్థితిలో ఉన్నాడు, ఇంకేం రాస్తాడు? ఇంకా వాడు బ్రహ్మరాతను చెరిపే పనిలో ఉన్నాడు, ఆల్రెడీ విధి వ్రాతను జరిపే పనిలో ఉన్నాడు. ఎందుకని? బ్రహ్మాండ స్థితికి మారిపోయింది తెలివి. వాడు అన్ని సృష్టి ధర్మానుసారం చూస్తూ ఉంటాడు, దైవీ చైతన్యంతో చూస్తూ ఉంటాడు, దివ్య జ్ఞానంతో చూస్తూ ఉంటాడు. ఆ తెలివిలోంచి చూస్తూ అక్కడి నుంచి పని చేస్తా ఉంటాడు. వాడి బుద్ధి మామూలుగా పనిచేయదు. ఒకవేళ మామూలుగా వ్యవహరించినట్టు చూపర్లకు కనపడ్డా అది కేవలం నటన మాత్రమే. అందుకని మహానుభావులందరినీ మనం చూస్తూ ఉంటాం, ఏవో పనులు చేసినట్టు కనబడుతూ ఉంటారు. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగారట, అయ్యా కాస్త నాకు నిష్కామ కర్మయోగాన్ని బోధించండి, భగవద్గీత నిష్కామ కర్మయోగాన్ని ఆచరించమంటుంది కదా, మీరు మాకు కాస్త నిష్కామ కర్మయోగం ఏదో మాకు అర్థమయ్యేటట్లుగా బోధించండి అన్నారు. ఆయన ఏమో సంవత్సరానికి ఒకసారి మాట్లాడతారో లేదో తెలియదు, మౌనస్తారు. ఎలా బోధిస్తారు మరి? అదే మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, బిగిన భగవద్గీత అంతా కూర్చోబెట్టి బాగా పారాయణ చేయించేసి ఆ కర్మయోగం, ఆ కర్మ సన్యాస యోగం, అవి అన్ని శ్లోకాలు బాగా వెళ్ళి వేయించేసి అర్థం అంతా వివరించి చెప్పేసేవాళ్ళం. మరి భగవాన్ రమణులు అయితే ఎలా చెప్పుకుంటారంటారు? మన ఊహకి ఏమైనా అందుతుందా? అంటే అవకాశం, ఎందుకంటే మనకు ఆ తెలియలేదు కాబట్టి. ఆయన అశరీరి, ఆయన అడిగిన ప్రశ్న అడిగిన ఆయన ఒకసారి పైకి కిందకి చూశాడు. పైకి కిందకి చూసి స్కందాశ్రమం ఎక్కడం మొదలు. నేను పైకి కిందకి చూసేట్టు చెప్పమంటే ఏం చేయాలని ఆ పక్కన ఉన్నవాడు ఆయన ఇల్లు, ఆయన వెనకాల చెప్పేదాకా ఇల్లు వెనకాల ఏం చేస్తావు అన్నారు. ఇక్కడ మొదలు పెడితే మధ్యలో ఒక చెట్టు కొమ్మని వంచి విరిస్తే ఓహో ముసలాయన కదా పైకి ఎక్కడానికి కర్ర కావాలి కావచ్చు, అందుకని ఓతంగా కర్ర విడిచిపెట్టుకున్నాడు అని ఈయన అనుకున్నాడు. వెనకొచ్చి సరే వెళ్ళిన ఆయన పెద్ద మనిషి ఏం చేశారు, అక్కడ కూర్చొని చక్కగా దాన్ని సాఫ్గా చేశారు. ఆ పక్కన ఉన్న చెల్లలన్నీ కొట్టేసి జాగ్రత్తగా దాన్ని ఊతకర్రగా ఎట్లా పట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా బాగా దాన్ని ఒక దగ్గర కూర్చొని ఒక 2 గంటలు చెట్టు నీడలో ఎండలో కూర్చొని బాగా దాన్ని తయారు చేశారు. ఈ 2 గంటల సేపు వచ్చిన మేధావి కూర్చోలేడుగా, మరి మహర్షి కదా, ఎదురుకుండా ఎండలో నిలబడ్డాడు. చెమటలు దగ్గారిపోతుంది, దాహం వేస్తుంది. ఏమిటో ఈయన నిష్కామ కర్మయోగం గురించి చెప్పమంటే ఏమీ చెప్పడు. ఆయన పనిదో ఆయన చేసుకుంటూ ఆయన కర్ర ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఏమిటో నాకు భగవద్గీత చెప్పోయా బాబు అని అడిగితే ఈయన ఏమిటి చెప్తున్నాడు ఈయన అనుకున్నాడు. సరే ఆ కర్ర ఊత పట్టుకుని నిదానంగా స్కందాశ్రమం పైకి ఎక్కేసారు. ఎక్కి ఏం చేశారు, అక్కడ గొర్రెలు మేపుకునే చిన్న పిల్లవాడు కనబడ్డాడు. ఆ పిల్లవాడికి ఆ కర్ర ఇచ్చేసి జాగ్రత్తగా వాడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. స్కందాశ్రమం లోపలికి వెళ్ళిపోయాడు. ఇదేమిటి నాకు పాఠం చెప్పంటే నిష్కామ కర్మయోగం గురించి అంటే ఏం చెప్పలేదు. భగవద్గీత శ్లోకం ఒకటి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా. కనీసం
ఆ శ్లోకం అన్నా చెప్పలేదు. నాకే వచ్చి ఈయన కట్టే శ్లోకాలు కనీసం నాకు ఈయనక వెనకాలు వచ్చినాయని అనుకుంటూ ఉంటాను. ఇలా పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి మళ్ళా కింద చూసారు. నిష్కామ కర్మయోగ గురించి చెప్పండి స్వామి, నేను కింద నుంచి అడుగుతున్నాను కదా, మీరు హాయిగా పైదాకా ఎక్కేశారు, ఎండలో నడిపించారు, తడిసిపోయాను కాళ్ళు చేతులు, పైగా కాళ్ళకి చెప్పులు కూడా లేవు అని తన కష్టం అంతా ఏకరు. అర్థం కాలేదా అన్నారు. అంటే అర్థం బోధ చేయడం అయిపోయిందని అర్థం. అర్థం కాలేదా అన్నారు. అయితే ఇంటిని అర్థం కాలేదా అంటారు. ఏం బోధపడ్డది, ఏం మాట్లాడలేదు. మళ్ళా స్వామి కిందకి దిగి వచ్చేసారు. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, పైన ఈయన కిందకి దిగి వచ్చేసాడు. సరే కింద ఉన్న వాళ్ళంతా అడిగారు, ఏమైనా నువ్వు అడిగావు కదా, ఏం చెప్పారు? ఏం చెప్పలేదయ్యా బాబు అని ఈ కథ అంతా వివరించాడు. అదేరా బాబు నిష్కామకరం. ఆయనకి ఏమైనా అవసరమా? ఆయనకేం అవసరం లేదు. మరొకరి అవసరాన్ని తీర్చడం కోసం ఆయన ఎండలో పాపం 2 గంటలు కూర్చొని కష్టపడి తయారు చేసిన ఏ ఫలితం ఆశించకుండా లోక కళ్యాణార్థం మరొక జీవికి సహాయపడే ఉద్దేశంతో అందులో ఉన్న పరమాత్మని తాను చూస్తూ తనకు తానే సహాయం చేసుకున్నాడన్న సంతృప్తితో, అంతటా తానే ఉన్నాడనే ప్రజ్ఞతో, అనే జ్ఞానంతో, అశరీరత్వంతో హాయిగా పైకి వెళ్ళాడు, హాయిగా కనిపించాడు. నువ్వేమో ఆయన ఏదో శ్లోకాలు చెప్తాడు, వాళ్ళు వేస్తాడు, పారాయణ చేయిస్తాడు, పాఠాలు బోధిస్తాడు అనుకుని ఆ పుస్తకంలో రాసుకుందామని పెన్ను పేపర్ కూడా పట్టుకుని మరి వెళ్ళి, మరి ఆయన బోధ నీకు అర్థమైందే? అందుకని ఆయన ఏమన్నారు, అర్థం కాలేదా అన్నారు. కాబట్టి మౌన వ్యాఖ్య అంటే ఈ పద్ధతిలో చేస్తారు. ఇక్కడ ఏం సూత్రాలు వెలివేయడం ఉండదు, ఇక్కడ ఏమీ చెప్పడం ఉండదు. అందుకని పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని తెలుసుకోవాలి అంటే మనం మౌన వ్యాఖ్య ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. శరీర స్థితి వస్తే తప్ప పరబ్రహ్మం అనే నిర్ణయం సాధ్యపడదు. పరబ్రహ్మం అనే నిర్ణయం సాధ్యపడకుండా అచలము పరిపూర్ణము అన్న మాటకి ఏం విలువ లేదు. వ్యాఖ్య నిర్ణయమైన వాడికి మాత్రమే అశరీరిత్వ స్థితి, ఆ శరీర స్థితి అనేటటువంటి నిర్ణయమైన వాడికి మాత్రమే ఆ కైవల్యం, ఆ అచలం, ఆ పరిపూర్ణం అన్న స్థితి సాధ్యమైంది. అప్పుడే జన్మరాహిత్యం అవుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషిత లోక గురో విబుధా ప్రార్థిత లోక గురో అముద మదాంత సుదీప గురో కలిపాదిత సంప్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో
जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण।